సజీవ సుందర సవారుదే. తోటి ఎన్ఎస్ఎస్ వాలంటీర్స్ విద్యార్థులందరికీ హృదయపూర్వక స్వాగతం తెలియజేస్తున్నాను. మన ఎన్ఎస్ఎస్ ప్రత్యేక శిబిరం 6వ రోజున 1 డే ప్రోగ్రామ్ ఫర్ అవర్ హెల్త్, మన ఆరోగ్యం మన ధనం జరుపుతున్నాము. భారతదేశమును సార్వభౌమ్య సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యముగా నెలకొల్పుటకు చేసినటువంటి గత 5 రోజులుగా చేసినటువంటి కార్యక్రమాలని సింపుల్గా వివరించవలసిందిగా, ఏవైనా డే 1 ఎవరు వివరిస్తారో ఒకసారి వచ్చి డే 1 కార్యక్రమం గురించి ఫాస్ట్గా 1 minute చెప్పేసేస్తే డే 2 గురించి కూడా చెప్తున్నాం. వెరీ గుడ్ మార్నింగ్ టు ఎవ్రీవన్. ఎన్ఎస్ఎస్ స్పెషల్ క్యాంప్లో భాగంగా మొదటి రోజు 1 డే ఫర్ నేషనల్ యూనిటీ అండ్ 1 డే ఫర్ ఎల్డర్స్ అనే కాన్సెప్ట్తో వచ్చాం మ్యామ్. సో ఆ రోజు ఫస్ట్ ఎన్ఎస్ఎస్ సాంగ్తో స్టార్ట్ అయింది. తర్వాత ప్రియాంబుల్ చెప్పాము. ప్రియాంబుల్ చెప్పిన తర్వాత ఆ రోజు ప్రోగ్రామ్కి ఎం సుధాకర్ గారు ఎన్ఎస్ఎస్ స్టేట్ ఆఫీసర్ అలాగే ప్రజా గాయకులు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ఆ రోజు ఆ రెండింటితో పాటు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి 150వ జయంతి కూడా జరపడం జరిగింది. సో అక్కడికి వచ్చిన అతిథులందరూ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు మన దేశాన్ని ఐక్యంగా ఉంచడానికి ఎలా పోరాడారు, మనం విద్యార్థులుగా మేము ఎలా బాధ్యతగా వ్యవహరించాలి, మేము ఎలా ఉండాలి, దేశం కోసం మేము ఎలా ప్రవర్తించాలి, ఎలా నడుచుకోవాలని స్టేట్ ఆఫీసర్ సుధాకర్ గారు అలాగే అక్కడికి వచ్చిన అతిథులందరూ కూడా మాకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. నిర్మలా కాలేజ్ ఆఫ్ ఫార్మసీ నుండి వచ్చాను. డే 2లో ఎన్ఎస్ఎస్ క్యాంప్లో భాగంగా క్లీన్ అండ్ గ్రీన్ విలేజ్ గురించి చేయడం జరిగింది. క్లీన్ అండ్ గ్రీన్ విలేజ్లో గెస్ట్ మాకు ప్లాస్టిక్ గురించి చెప్పారు. అది యూజ్ చేస్తే వచ్చే. అందరికీ గుడ్ మార్నింగ్. నా పేరు జీ ప్రజ్ఞ. నేను నిర్మలా కాలేజ్ ఆఫ్ ఫార్మసీలో 4th ఫార్మ్ డి చదువుతున్నాను. డే 3 వచ్చేసరికి డ్రగ్స్ ఫ్రీ సొసైటీని తయారు చేయడానికి ఇక్కడ ఈగల్ సెల్ నుంచి మిస్టర్ ఎం సునీల్ బాబు గారు వచ్చారు. ఆయన సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ గుంటూరు. ఆయన వచ్చి మాకు చాలా మంచి మాటలు చెప్పారు. ఆయన ఎలా డ్రగ్స్ తీసుకోకూడదు, మంచిగా ఎలా ఉండాలి అని చాలా మంచి మాటలు చెప్పారు. అలాగే హెల్త్ లైన్ టోల్ ఫ్రీ నెంబర్ 2 అనండి. మై నేమ్ ఇస్ ఖుషి మనోహరి. నేను నిర్మలా కాలేజ్ ఆఫ్ ఫార్మసీలో 4th ఫార్మ్ డే చదువుతున్నాను. 4వ రోజు భాగంగా ఆ రోజు మేము కండక్ట్ చేసిన ప్రోగ్రామ్ అవర్ చిల్డ్రన్ అవర్ ఫ్యూచర్, మన పిల్లలు మన బాధ్యత. ఆ రోజు భాగంగా వచ్చిన గెస్టులు సెన్సై రవిబాబు కొడాలి గారు, అలాగే నిర్మలా కాలేజ్ ఆఫ్ ఫార్మసీ నుంచి డాక్టర్ రత్నమంజుల మేడం గారు వచ్చారు. ఆ రోజు మెయిన్ థీమ్ వచ్చి ప్రొటెక్షన్. Sindhu from 3rd Farm B. So the day about 5th day is 1 day program for life saving skills. 5th day భాగంగా సిఆర్పి ట్రైనింగ్ అండ్ ఫస్ట్ ఎయిడ్ ట్రైనింగ్ గురించి చెప్పారు. అండ్ చీఫ్ గెస్ట్గా రసూల్ సార్ వచ్చారు. సిపిఆర్ ఎలా చేయాలి, ఎవరికి చేయాలి, ఎన్ని టైమ్స్ చేయాలి అన్న ఫుల్ డీటెయిల్స్ ఇచ్చారు. మాకంటూ కొంచెం నాలెడ్జ్ ఉంది అండ్ సార్ ఇంకా ఎక్కువ నాలెడ్జ్ ఇచ్చారు. సో దట్ వీ కెన్ టేక్ స్టెప్ అని అర్థమైంది. ఎలాంటి సిచ్యువేషన్లో టెన్స్ అవ్వకుండా వాళ్ళకి ఎలా సేవింగ్స్ 10 నిమిషాలు కానీ ప్రత్యేకంగా దాని మీద అవగాహన కల్పించుకుంటే ఒక పూర్తి మానవుడిగా తయారు కావడానికి చాలా ఆస్కారాలు ఉన్నాయి. ఇది ఒక మంచి బెస్ట్ ప్లాట్ఫారం. ఇందులో ఈరోజు అవర్ హెల్త్ అవర్ వెల్త్ అంటే ప్రతి ఒక్కరు సంపాదించుకొని ఒక బిల్డింగు, పొలాలు, కార్లు ఇలా రకరకాలుగా ఆదాయాన్ని సమకూర్చుకుంటుంటారు. అందులో ముఖ్యంగా ఎంత సంపాదించుకున్నా ఏమైనా ఇప్పుడు చాలామంది మేము చదువుకునే రోజుల్లో అయితే ఒక అవగాహన కావాలంటే లైబ్రరీకి వెళ్ళి పుస్తకాలన్నీ సెర్చ్ చేసుకొని ఒక్కొక్క పుస్తకం తీసుకొని వెతుక్కొని ఆ క్యాటలాగ్ ప్రకారం వెరిఫై చేసి చదివేవాళ్ళం. ఇప్పుడంతా కూడా మనకి చాలా అత్యద్భుతంగా సాఫ్ట్వేర్ డెవలప్ కావటం, యూట్యూబ్ కావటం, ఇలా రకరకాలుగా మాధ్యమాల ద్వారా మనకు కావాల్సిన సబ్జెక్ట్ని సెలెక్ట్ చేసుకొని స్క్రూటినీ చేయొచ్చు. సో వెల్త్ ఎలా అయితే దాచిపెట్టుకుంటున్నారో అదే విధంగా చెప్పాలంటే
ఏదో ఒకటి మా స్టూడెంట్స్కి నేర్పించాలి, వాళ్ళకి ఒక కొత్తది మనం టీచ్ చేయాలి, దానివల్ల వాళ్ళు సమాజానికి ఉపయోగపడాలి అనే ఒక మెసేజ్, ఆ థాట్ ఉండడం అనేది చాలా చాలా గ్రేట్. అది అందరిలో ఉండదు. నిజంగా సార్, ఐ అప్రిషియేట్ యూ ఫర్ దిస్. అండ్ ఆయన బాటలో నడుస్తున్న మీ అందరికి కూడా నేను నిజంగా కంగ్రాచులేట్ చేస్తున్నాను. ఇప్పుడు నేను విన్నాను 5 days యాక్టివిటీస్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ అవర్ లైఫ్. అంటే మీరు చూసుకుంటే ఈ ప్లాస్టిక్ నిషేధం గురించి, స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర యాక్టివిటీస్, తర్వాత వచ్చేసరికి ఈ వేస్ట్ గురించి, ఈ గర్ల్స్ ఉన్నారు ఎమర్జెన్సీ కండిషన్లో ఏదన్నా మనం ఇదిలో ఉన్నప్పుడు ఎట్లా వాటిని చేసుకోవాలని ఆ కరాటేకి సంబంధించినవి నేర్చుకోవడం కానీ, డ్రగ్స్ గురించి కానీ చాలా చాలా అద్భుతమైన యాక్టివిటీస్ చేశారు మీరు. ఈ వీటితో పాటు మన హెల్త్ డిపార్ట్మెంట్తో, తర్వాత మున్సిపల్ ఆఫీస్ అందరితో కొలాబరేట్ అయ్యి మీరు చేస్తున్న సర్వీసెస్ మటుకు హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నాను నేను ఈ సందర్భంగా. అండ్ పర్టికులర్గా మా హాస్పిటల్ గురించి మాట్లాడితే, మీరు చాలా మెడికల్ క్యాంప్స్లో మీరు అందరూ వచ్చి మాకు చాలా హెల్ప్ చేశారు. దాంతోపాటు రీసెంట్గా ఒక మేజర్ సర్వే, NCDCD సర్వే అని చెప్పి మన చంద్రబాబు నాయుడు గారు రీసెంట్గా రిలీజ్ చేశారు. ఆ సర్వేలో కూడా మీరందరూ కూడా పార్ట్ అయ్యి మాకు హెల్ప్ చేయడం నిజంగా చాలా ఆనందం ఉంది. అండ్ మీరు Nirmala College of Pharmacy for providing this opportunity, and NSS Program Officer Naresh sir for conducting this camp. And I would like to thank Srinivasa sir, Additional Commissioner Mangalgiri program ki vachinanduku, atlage Dr. P. Anusha Madam, Medical Officer Mangalgiri, ఈ ప్రోగ్రామ్ చీఫ్ గెస్ట్గా వచ్చినందుకు. సో నేను చెప్పేది ఏంటంటే, స్టూడెంట్స్ అందరికి కూడా ఈ మెడికల్ క్యాంపులో మీరు పార్టిసిపేట్ చేస్తున్నందుకు, అండ్ మన డిపార్ట్మెంట్ స్టాఫ్ అందరు సపోర్ట్ చేస్తున్నందుకు సార్తో పాటు ఐఎమ్ వెరీ హ్యాపీ. అండ్ టుడే ఈరోజు మీరు చేస్తున్నటువంటి బీపీ అండ్ డయాబెటిక్ చెకప్, BMI చెకప్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. బికాజ్ సొసైటీలో ఇప్పుడు నెంబర్ ఆఫ్ ఆర్టికల్స్ ఫ్రమ్ ఆల్ ఓవర్ ద కంట్రీస్ చూసినట్టయితే అన్నోన్ హైపర్ టెన్షన్ అనేది చాలా మందిలో హిడెన్గా ఉంటుంది. ఇదివరకు 40s అందరూ మంచిగా ఈరోజు హెల్త్ క్యాంప్ మంచిగా చేసి చుట్టుపక్కల ఉన్న ప్రజలందరికీ హైట్, వెయిట్, BMI, బ్లడ్ షుగరు, వాళ్ళకి జనరిక్ మెడిసిన్ గురించి మీరు మంచిగా అవగాహన ఇస్తారని నేను ఆశిస్తూ సెలవు తీసుకుంటాను.